ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ముందుగా బంధుమిత్రులు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అక్టోబర్ నెల 6వ తేదీ నుండి అక్టోబర్ నెల 12వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు, తులారాశిలో చంద్ర, శుక్రగ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాలు, బుధుడు ఉచ్చస్థితి, అలాగే 3వ స్థానంలో చంద్ర శుక్రగ్రహాలు, అలాగే 3వ స్థానంలో చంద్ర శుక్రగ్రహాలు, అలాగే 7వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 8వ స్థానంలో రాహుగ్రహం, 10వ స్థానంలో గురుగ్రహం, 11వ స్థానంలో కుజగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం కొంత మధ్యస్థమైన మిశ్రమ ఫలితాలు ఈ సింహరాశి వారికి ఉంటున్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి ద్వితీయంలో ఉండడం విశేషమే. దానిపై గురు దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది, రాహు దృష్టి ఉంది. కాబట్టి దృష్టి ఎక్కువ ఉండటం వల్ల కొంత శుభాధిక్యత కలిగినటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా చెప్పబడుతోంది. అలాగే బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్నారు. కాబట్టి మాట తీరు, వ్యవహారం ఒక్కోసారి ఒక్కొక్క రకంగా సందర్భానికి అనుకూలంగా మాట్లాడటం, లేదంటే సమయానుకూలంగా ప్రవర్తించడం జరుగుతుంటుంది. అలాగే ఆలోచన తీరు అంతా కూడా కొంత అనుకూలమైన వాతావరణంలోనే నడుస్తుంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరిలో కూడా కొంత వినోద కార్యక్రమాలు, వినోద విలాసాలు జరపడం జరుగుతుంటుంది. బంధుమిత్రులందరినీ కలవడం, మాట్లాడడం కొంత విలాసంగానే గడిచిపోతూ ఉంటుంది. అలాగే గృహ వాహన విషయాల్లో కూడా అనుకూలత బాగానే ఉంది. అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అర్థమవుతున్నప్పటికీ కూడా కొంత కష్టాన్ని కూడా దీంట్లో చూడగలుగుతాం. కొంచెం ఇబ్బందికరంగాను కష్టంగాను ఉంటుంది. అయినప్పటికీ అనుకూలంగా మార్చుకోగలిగే పరిస్థితి కూడా ఉందని తెలుస్తోంది. అలాగే మాటలతోటే కొంతమందిని ఆకర్షించగలుగుతారు. కొంతమందితోటి విభేదాలు వచ్చే అవకాశాన్ని కూడా సృష్టించుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. అనుకూలమైన వాతావరణంగానే చెప్పవచ్చు. అలాగే కొత్త వస్తువులు, కొత్త విషయాలు, అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. కొత్త వస్తువులు తీసుకోవడం జరుగుతుంటుంది. అలాగే భాగ్యస్థితి బాగానే వృద్ధికరంగా ఉంటుంది.
ఆర్థిక స్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మన చేతికి డబ్బు అనుకూలంగా చేరుతుంటుంది. అలాగే ఉద్యోగ స్థితి బాగుంటుంది. ఉద్యోగ స్థితిలో గౌరవం, కీర్తి కలుగుతూ ఉంటాయి. మన నిర్ణయాలు ఆమోదించబడుతూ ఉంటాయి. అలాగే కొంత కీర్తి ప్రతిష్టలు కూడా వస్తూ ఉంటాయి. అంత ఇబ్బందికరమైన విషయం అయితే కాదు, కానీ ఇంకా ఏదో ఒక అసంతృప్తి కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు, వ్యవహారాలు కూడా కొంత సాధారణంగానే ఉంటూ ఉంటాయి, కానీ ప్రయాణాలకి ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలాగే దైవ దర్శనాలు, దైవ సంబంధించిన విషయాలకి ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంటుంది. అన్ని రకాల విషయాల్లో కూడా కొంత సాదాసీదాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బందికరమైన విషయం అయితే కాదు. అన్ని రకాల విషయాల్లో మధ్యస్థంగానే ఉంటుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా కొంత అనుకూలత పెరుగుతుందని తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.